ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాల్ని ధ్యానం చేద్దాము. ప్రార్థన చేసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభం చేసుకున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ బిడ్డలమైన మేము మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీ బిడ్డల్ని అనేక మందిని మీ ఆత్మ ద్వారా ప్రేరేపించి మా కొరకు మీరు రాసి ఉంచిన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, సమయంలో మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని మేము చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించండి. చక్కగా మీ వాక్యాన్ని నేర్చుకొని మీ వాక్యానికి లోబడి జీవించినట్లుగా మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ఇది మాకందరికీ దీవెనకరంగా ఉన్నట్లుగా మీరు కార్యం చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేను ఇంతకుముందు మీతో మాట్లాడినట్లు అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశారు. ఈయన మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలని దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఆయన వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ, ఆమెతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు, జైలు అధికారి అయినటువంటి వ్యక్తి, ఆయన కుటుంబము, వారంతా కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారు ఆ తర్వాత కొంతకాలానికి అనేక మంది సంఘముగా చేర్చబడినట్లుగా, అక్కడ సంఘము అభివృద్ధి చెందినట్లుగా మనం చూసాం. పౌలు గారు ఈ సంఘము ఏర్పాటు చేసిన తర్వాత, స్థాపించిన తర్వాత వీళ్ళ దగ్గర నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడ సువార్త ప్రకటించడము, ఆ తర్వాత కొంతకాలానికి ఆయన యెరూషలేములకు వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాము. అక్కడి నుండి ఆయన చెరకు అప్పగించబడము, రోమా చెరకు ఆయన వెళ్ళిపోవడాన్ని మనం చూస్తాం. రోమా ఆ యొక్క చెరలో ఉన్నప్పుడే ఆయన 4 పత్రికలు రాశారు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మరియు ఫిలేమోను పత్రిక. 4 పత్రికలు రోమన్ ప్రిజన్లో ఉన్నప్పుడు పౌలు గారు రాసినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా, ఆయన సంతోషంగా ఉంటూ దేవుని యొక్క ఆత్మ వలన ఆయన ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులని ప్రేరేపిస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. వీరు పౌలుని ప్రేమించి కొంత గిఫ్ట్ని ఆయనకు పంపించినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి పౌలు గారు తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఈ పత్రిక వారికి తెలియజేసినట్లుగా, పంపించినట్లుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన చెరసాలకు వెళ్ళటం అనేటువంటిది దేవుని యొక్క ఏర్పాటు వలననే అది జరిగింది అన్న విషయాన్ని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తాం. దాని ద్వారా మేలు కలిగింది అన్న విషయాన్నే నేను ఇంతకుముందు మీకు చెప్పాను. మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమై కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. ఇక్కడ పౌలు గారు చెరసాలకు వెళ్ళటం ద్వారా ఆయన బాధపడడం లేదు, కానీ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళటం ద్వారా ఆ యొక్క రోమన్ సోల్జర్స్ అనేక మంది యేసు ప్రభు వారిని నమ్మడానికి పౌలు గారు అక్కడ ఉపయోగపడ్డారు, అది దేవుని యొక్క చిత్తము అని ఆయన ఎంతో సంతోషపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ పత్రిక అంతట్లో దాదాపు 16 సార్లు జాయ్ అనేటువంటి మాట, సంతోషించుడి అనే మాట ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం. చెరసాలలో ఉండి కూడా దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కావున అనే మాటతో ఈయన ప్రారంభం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే అంతకుముందు చెప్పినటువంటి మాటలని
ఈయన జ్ఞాపకం చేస్తూ ఈ 2వ అధ్యాయాన్ని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ పత్రికలో ఆయన ప్రాబ్లమ్స్ని ప్రస్తావించకున్నప్పటికీ కూడా అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి విషయము పౌలు గారు రాసిన ఈ పత్రికలోనే మనము అర్థం చేసుకుంటాం. 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాయు సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ వీళ్ళిద్దరూ సంఘంలో ముఖ్యమైనటువంటి వారుగా ఉన్నారు. వారి మధ్య కొంత క్లాషెస్ ఉన్నాయన్నటువంటి విషయం ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే వీరిద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నటువంటి విషయాన్ని వారు తమ యొక్క ఈగోని పక్కన పెట్టి వారు కలిసి ఉండి వారు ఏక మనస్సు గలవారుగా ఉండాలని ఆయన వారిని బతిమాలుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మనం చదివినటువంటి 2వ అధ్యాయానికి ముందున్నటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం 27-28 వచనాల్లో నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగును అనుటకు సూచన అయి ఉన్నది. ఈ మాటలు మనం గమనించినప్పుడు ఈ ఫిలిప్పీ సంఘములోని విశ్వాసులు బయట ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే వారి నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కొన్ని బెదిరింపులు వారు ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అయితే బయట నుండి వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు చర్చిలో సమాధానంగా ఉండకపోవడం ద్వారా మీరు ఇంకా ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ బయట నుండి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మీరు సంఘములో సమాధానంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. బయట మీరు సమస్యలు ఎదుర్కొంటూనే లోపల కూడా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండకుండా ఉన్నట్లయితే అది మరింత ఇబ్బందిని మీకు కలుగజేస్తుంది. కాబట్టి ఆల్రెడీ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలు, సంఘంలో మరి సమస్యల్ని మీరు కలుగ చేయకుండా సమాధానంగా ఉండండి అని తెలియజేస్తూ ఈయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అట్లే మొదటి అధ్యాయం 30వ వచనంలో కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మీరు శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి, దేవుడు వాటిని అలో చేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఆల్రెడీ మీరు శ్రమను ఎదుర్కొంటున్నటువంటి మీరు, బయటి వారి నుండి శ్రమ పడుతున్నటువంటి మీరు సంఘంలో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. మీరు అసమాధానాన్ని క్రియేట్ చేయడం ద్వారా మరింత ఇబ్బందికరమైన పరిస్థితి మీరు కలుగజేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ఉండవద్దని చెప్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి మొదటి అధ్యాయం యొక్క ఆ కంటిన్యూషన్ని 2వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇక్కడ ఒక కండిషన్ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏ హెచ్చరిక అయినను, ఆదరణ అయినను, ఇఫ్ అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తాం. వాస్తవానికి దీన్ని కొంతమంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇఫ్ అని కాకుండా, అంటే మీరు ఆల్రెడీ దేవుని యొక్క కృపను బట్టి మీరు ఆదరణ పొందినటువంటి వారుగా ఉన్నారు, ఆత్మయందు దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ అనుభవాలు మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి, మీరు ఏక మనస్సు గలవారై ఉండండి అన్న మాట ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘములోని విశ్వాసులకు మీరు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. అంటే ఈ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు ఈ రకమైనటువంటి ఆధిక్యతలు పొందిన వారుగా ఉన్నారు, అనుభవాలు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, దేవుడు తన కృపను బట్టి మనల్ని రక్షించి ఆయన మనల్ని ఆదరించిన వాడుగా ఉన్నాడు. అనేక ఇబ్బందుల్లో, అనేక సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఆదరించినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన మనల్ని బలపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలే పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తుండాన్ని మనం గమనిస్తాం. ఆత్మయందు ఏ సహవాసమైనను,
ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా అనడం కంటే ఉంది కాబట్టి, ఇలాంటి అనుభవాలన్నీ మీరు కలిగి ఉన్నారు కాబట్టి, నేను రోమాపత్రిక 5వ అధ్యాయంలో నుండి ఇంతకుముందు మీకు ఒక వచనాన్ని తెలియజేశాను. దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించినటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం. సమృద్ధి అయినటువంటి దేవుని ప్రేమను మనం అనుభవించిన వారుగా ఉన్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇది దేవుడు మనకిచ్చిన అనుభవం, దేవుడు తన కృప ద్వారా మనకు ఇచ్చినటువంటి అనుభవం. కాబట్టి దేవుని ప్రేమను అనుభవించినటువంటి వారుగా, దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి వారుగా, మీరు మీ ప్రక్కన ఉన్నటువంటి వారికి ప్రేమను పంచేవారుగా, మీ ప్రేమను వారికి తెలియజేసేవారుగా ఉండాలా అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. వాత్సల్యత అయినను ఏ దయారసమైనను, అంటే దేవుడు మన ఎడల దయ చూపించారు, దేవుడు మన ఎడల వాత్సల్యత చూపించారు. ఇవన్నీ అనుభవించినటువంటి మీరు మీ తోటి వారి విషయంలో అదే రకమైనటువంటి దయను, అదే రకమైన వాత్సల్యతను కలిగిన వారుగా మీరు జీవించడం ద్వారా మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి, ఏక మనస్సు కలిగిన వారుగా ఉండడానికి అది అవకాశం కలుగజేస్తుంది. 2వ వచనంలో, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్సు కలిగి ఉండడం. పౌలు గారు 12వ అధ్యాయం రోమపత్రికలో శక్యమైతే అందరితో సమాధానంగా ఉండుడి అనేటువంటి మాట ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. సమాధానంగా ఉండడానికి మనము ప్రయాసపడాల్సినటువంటి అవసరాన్ని గురించి కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి. మనమంతా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారము, ఒకే ఆత్మను కలిగినటువంటి వారం, ఒకే ఆత్మ చేత నింపబడినటువంటి వారము, ఒకే ఆత్మ చేత బాప్తిస్మం పొందిన వారం అన్న మాట కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకరే, పరిశుద్ధ ఆత్మ దేవుడు అందరినీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరినీ కూడా ఆయన తన ఆత్మతో నింపి ఉన్నాడు. ఒకే ఆత్మ కలిగిన వారుగా, మనం ఏక భావము కలిగిన వారుగా, ఏక ప్రేమ కలిగిన వారుగా మనం జీవించాలి అన్న మాట ఇక్కడ ఎంతో స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తున్నాడని మనం గమనిస్తాం. నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఆల్రెడీ అంతకుముందు చెప్పిన మాటలో పౌలు గారు ఎంతో సంతోషంగా ఉన్నాడన్న మాట ఆయన తెలియజేస్తాడు. అయితే వీరు ఏక మనస్సు కలిగిన వారుగా ఉండటం ద్వారా, వీరు ఒకరితో ఒకరు సమాధానాన్ని కలిగి ఉండటం ద్వారా ఆయన ఆల్రెడీ అనుభవిస్తున్న సంతోషము పరిపూర్ణమవుతుంది, అది కంప్లీట్ అవుతుంది అన్న మాట కూడా ఇక్కడ తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఆత్మను కలిగిన వారుగా సంఘములో మనమందరము ఇతరులతో సమాధానాన్ని కలిగిన వారుగా, ఒకే కుటుంబానికి సంబంధించిన వారము, దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వారమైన మనము ఏక మనస్సు కలిగి ఒకరికంటే ఒకరము, తర్వాత మాట అదే చెప్తారనమాట, కక్ష్య చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కాబట్టి ఒకరితో ఒకరు మనం ఐక్యం అవ్వడం ద్వారా మనము ఒకరి విషయంలో ఒకరం కక్ష్య చేతనైనను వృధాతిశయము చేతను ఏమీ చేయక, సంఘములో ఉన్నటువంటి మనము విశ్వాసులమైనటువంటి మనము కక్ష్య చేత, ఎన్వి చేత కానీ లేదా వృధాతిశయము చేత, వృధాతిశయము అంటే ఒక వ్యక్తి తన యొక్క ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి మించి తన గురించి తను ఊహించుకోవడం వృధాతిశయము అనేటువంటి మాట, వెయిన్ గ్లోరీ అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తాం. అందుకే పౌలు గారు పత్రికల్లో ఈ మాట చెప్తారు, మిమ్మల్ని ఎంచుకున్న దానికంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు ఎంచుకోకూడదు అన్నటువంటి మాటని ఆయన తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. ఇక్కడ వినయము అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా చూస్తాం. మనం సమాధానంగా ఉండడానికి, ఏకమై ఉండడానికి ఈ వినయం అనేటువంటిది మనకు ఎంతో సహాయపడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఒక ఇంజిన్ ఈజీగా సాఫీగా సాగడానికి గ్రీజ్ ఏ విధంగా పనిచేస్తుందో
వినయము అనేటువంటిది ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి ఇది ఎంతో సహాయం చేసేటువంటిదిగా ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను గొప్ప అని అనుకున్నట్లయితే మనము సమాధానంగా ఉండడానికి వీలు కాదు. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచడం ద్వారా, వినయమైన మనసు కలిగి ఉండటం ద్వారా, నాకంటే నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడు అని ప్రతి ఒక్కరూ భావించడం ద్వారా సమాధానాన్ని, ఐకమత్యాన్ని కలిగి ఉండడానికి అది ఎంతైనా మనకు సహాయం చేస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. లోకంలో ఈ యొక్క పత్రిక రాసేటప్పటికీ పౌలు గారు రోమన్ చెరసాలలో ఉండి ఈ పత్రిక రాశారన్న విషయం మనకు తెలుసు. అయితే రోమన్ ప్రజల దృష్టిలో వినయము అనేటువంటిది అది ఒక తక్కువ భావాన్ని కలిగి ఉండడంగా అది తెలియజేస్తుంది. అంటే వారు ఒక దేశాన్ని, ప్రజల్ని జయించినప్పుడు వారు దీనులుగా లేదా వారు బానిసలుగా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి రోమియోలకి ఈ వినయము అనేటువంటి మనసు అది నచ్చేటువంటి అంశం కాదు వారికి. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేసే అంశం ఏంటంటే వినయమైన మనసు కలిగి ఉండడం అనేటువంటిది అది చాలా మంచి విషయంగా, వాళ్ళేమో దాన్ని బ్యాడ్ థింగ్గా భావిస్తారు రోమా ప్రజలు, రోమా సామ్రాజ్యము. కానీ యేసు ప్రభు వారు ఈ వినయమైనటువంటి మనసు కలిగి ఉండడాన్ని అది మంచి అంశముగా, మంచి విషయముగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి వినయమైన మనసు కలిగి ఉండటం ద్వారా సంఘంలో అనేక సమస్యలకి ఇది పరిష్కారాన్ని కలుగజేస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వచనాల్లో పౌలు గారు ఈ వినయమైన మనసుకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ని, యేసు ప్రభు వారిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ వినయమైన మనసు గురించి ఆయన తెలియజేస్తున్నదాన్ని మనం గమనిస్తాం. సుప్రీం ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారిని ఇక్కడ ఆయన తీసుకొని వస్తూ వినయమైన మనస్సు యేసు ప్రభు వారు ఏ విధంగా కలిగి ఉన్నారో మనము ఆ విధంగా కలిగి ఉండాలన్న అంశాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. 5వ వచనం నుండి మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉండడాన్ని, యేసుప్రభు వారి యొక్క దైవత్వాన్ని ఈయన తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. అంటే ఈయన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వినయమైన మనసు కలిగి ఏ విధంగా జీవించాలి అన్న అంశాన్ని తెలియజేస్తూనే యేసుప్రభు వారు ఏ విధంగా వినయమైన మనసు కలిగిన వారుగా ఉన్నారో ఆయన తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. దేవుని స్వరూపము కలిగిన వారుగా ఉన్నారు. యేసుప్రభు వారి యొక్క డీటీని, యేసుప్రభు వారి యొక్క దేవత్వాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసుప్రభు వారు దేవుని యొక్క స్వరూపము కలిగిన వారుగా ఉన్నారు. ఇందులో 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం గమనించాలి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వారుగా ఉన్నారు. అది దేవుడు మార్పు లేని దేవుని యొక్క స్వభావము. మార్ఫే అనేటువంటి మాట, స్కీమా అనేటువంటి మాట గ్రీక్లో ఉపయోగించారని దేవుని యొక్క సేవకులు చెప్పడాన్ని నేను విన్నాను. మార్ఫే అనేటువంటిది మారనటువంటిది, మార్పు లేనటువంటి ఆ అంశాన్ని గురించి చెప్పడానికి మార్ఫే అనేటువంటి గ్రీక్ పదాన్ని వాడడాన్ని ఇక్కడ మనం చూస్తాము. కాబట్టి యేసుప్రభు వారు దేవుని స్వరూపము కలిగిన వారుగా ఉన్నారు. అది మార్పు లేనటువంటి స్వభావము, అది చేంజ్ అవనటువంటి సెంట్రల్ నేచర్, ఇట్ నెవర్ చేంజ్, అన్చేంజ్డ్ నేచర్ అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి యేసుప్రభు వారు దేవుని స్వరూపము కలిగిన వారుగా ఉన్నారు. యేసుప్రభు దేవుడై ఉన్నాడు, ఆయన మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాము. అయితే ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి మాట ఇక్కడ చూస్తాం. యేసుప్రభు వారు ఏమి ఆయన విడిచిపెట్టారు, ఆయన రిక్తునిగా, తను తాను రిక్తునిగా ఏ విధంగా చేసుకున్నారు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం కొంతమంది చెప్పినట్లుగా దేవుడు తన నేచర్ని ఆయన తగ్గించుకున్నటువంటి వాడుగా కాదు. అంటే దేవుడు, ఆయన యేసుప్రభు వారు దేవుడై ఉన్నారు. ఇక్కడ రిక్తునిగా చేసుకోవడం అనేటువంటి మాట దేన్ని తెలియజేస్తుందంటే ఆయన తన దేవుడుగా ఆయనకు రావాల్సిన మహిమను ఆయన పరలోకంలో ఉన్నప్పుడు దేవుని దూతల చేత
పరిశుద్ధుడు 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 అని ఆయన కొనియాడబడుతూ మహింపరచబడుతున్నటువంటి ఆ పరిస్థితిని ఆయన వదులుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శాస్త్రులతోనూ పరిచయులతోనూ సామాన్యమైనటువంటి మానవులతో, సుంకరులతోనూ పాపులతోనూ ఆయన కలిసి నివసించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆయన తన మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చారు. రెండో అంశము, ఆయన తన ఇండిపెండెంట్ డెసిషన్. యేసు ప్రభువారు పరలోకములో ఉన్నప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన వారుగా ఉన్నారు. అయితే ఆయన తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారము ఆయన మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చారు. కాబట్టి ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన ప్రతి విషయంలోనూ తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ఎంతో స్పష్టంగా అనేక మార్లు ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. యోహాను సువార్తలో అనేక సందర్భాల్లో నేను నా చిత్తాన్ని జరిగించుకోవడానికి రాలేదు, కానీ నేను నీ చిత్తాన్ని జరిగించడానికి వచ్చానని యేసు ప్రభువారు అనేక సార్లు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఆయన ఈ లోకానికి మానవుడిగా రాకముందు యేసు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన 17వ అధ్యాయం అంతా కూడా చివరిగా ఆయన మరణానికి అప్పగించబడడానికి ముందు యేసు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. కాబట్టి యేసు ప్రభువారు హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాను అన్నప్పుడు ఆయన తన దేవత్వాన్ని వదులుకోలేదు. దేవుడు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుడే. ఆ సెంట్రల్ నేచర్ ఆఫ్ గాడ్ అది మారేటువంటిది కాదు. కాబట్టి యేసు ప్రభువారు దేవుడు అయి ఉన్నారు. అయితే దేవుడు తన పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి మహిమ ఉండేదో ఆ మహిమను వదిలిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన తను ఇండిపెండెంట్గా ఉండగలిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ పరిస్థితి నుండి ఆయన తండ్రి మీద ప్రతి విషయంలో ఆధారపడుతూ దేవుని చిత్తాన్ని ఆయన కనుక్కుంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాము. కాబట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. మన కొరకై యేసు ప్రభువారు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుడై ఉన్నారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వారుగా ఉన్నారు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. మన నిమిత్తమై తన యొక్క మహిమను, తన యొక్క స్వతంత్రాన్ని ఆయన వదిలిపెట్టి ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, అందుచేతను పరలోకము నందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా జీవించారు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచారు. ఆయన పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే యేసు ప్రభువారు తను తాను తగ్గించుకోవడం ద్వారా, వినయమైన మనస్సు కలిగి ఉండడం ద్వారా ఆయన ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళారు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఏ మతానికి సంబంధించిన వారైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ దేశానికి చెందినటువంటి వారైనా ఒకరోజు యేసు ప్రభువారిని ఆయన ప్రభు అని ఒప్పుకొని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును,
ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును ఆయన హెచ్చింపబడ్డాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు వారిని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి, ఆయన ఎదుట మోకరించి ఆయనను యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడబోతుందన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఈ యొక్క పరిస్థితి ముందే అనుభవిస్తున్నారు. మనమంతా యేసు ప్రభు వారిని అంగీకరించాము కాబట్టి ఆయన ఎదుట మోకరించి ఆయనని మనం గణపరుస్తున్నాం. అయితే ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించకుండా ఉన్నారో వారు ఒకరోజు యేసు ప్రభు వారి సన్నిధిలో మోకరించి ఆయన ప్రభు అని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ పని చేయడం ద్వారా వారు నిత్య జీవానికి పాత్రులు అవుతారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తారో, ఆయన బలియాగాన్ని అంగీకరించి యేసు ప్రభు వారు మన పాపముల నిమిత్తమై శిలువలో మరణించారు, ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తుడుగా ఈ లోకంలో తను తాను తగ్గించుకొని జీవించారు, ఆయన మన కొరకు శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచారు. ఎవరైతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి పాత్రులు అవుతారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. యేసు ప్రభు వారికి ఒక రివార్డ్ లేకపోతే యేసు ప్రభు వారికి ఒక బిరుదు ఇవ్వబడతా ఉంది. అదేంటంటే మనం 11వ వచనంలో చూస్తున్నాం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును ఆ దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు ప్రభు వారికి యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు ఇస్తున్నటువంటి బిరుదు ఏంటంటే ప్రభువు అనేటువంటి మాట. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి ప్రభువు అని సంబోధిస్తున్నాడు. ప్రభువు అనేటువంటి ఆ యొక్క పొజిషన్ని ఆయన ఇస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. కీర్తనల గ్రంథంలో మనము ఈ మాట మనం చూస్తాం. యేసు ప్రభు వారు కూడా ఇదే మాటని ఆయన కోట్ చేయడాన్ని మనం చూస్తాం. మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు వారు అడిగినప్పుడు దావీదు కుమారుడు అనేటువంటి మాట ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారు వారితో చెప్తారు, దావీదు ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అనేటువంటి మాట. నాకు ఆ వచనము నేను వెంటనే తీయలేకున్నాను. ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అనే మాట మనం ఇక్కడ గమనిస్తాము. అయితే ఆ దావీదు ఆయనను ప్రభువు అని అంటున్నప్పుడు ఆయన దావీదు కుమారుడు ఏ విధంగా అవుతాడు అని యేసు ప్రభు వారు వారిని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 110 కీర్తనల 1వ వచనంలో చూసినట్లయితే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి ప్రభువు అని సంబోధిస్తుంటున్నాడు. సో కాబట్టి ప్రతి వాని మోకాలు యేసు ప్రభు వారి నామమున వంగునట్లును ప్రతి వాని నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకొనున్నట్లును ఈ దేవుడు ఆయనని తండ్రి అయినటువంటి దేవుడు ఆయనని హెచ్చించాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఈయన యేసు ప్రభు వారి యొక్క దేవత్వాన్ని ఇక్కడ తెలియజేస్తున్నప్పటికీ పౌలు గారి ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే, ఫిలిప్పీ సంఘములోని విశ్వాసులు యేసు ప్రభు వారు ఎలాంటి వినయమైనటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలో వీరు కూడా ఆ రకమైనటువంటి వినయమైన మనసు కలిగిన వారుగా ఉండాలని వారిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఈ సుప్రీం ఎగ్జాంపుల్ అయినటువంటి యేసు ప్రభు వారిని వాళ్ళకు తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తున్నాము. కాబట్టి మనం కూడా ఈ యొక్క వెయిన్ గ్లోరీని వదిలిపెట్టి ఈ యొక్క వృధాతిశయాన్ని కక్ష చేత ప్రవర్తించేటువంటి విషయాన్ని వదిలిపెట్టి మనము వినయమైన మనసు కలిగి ఉండడం ద్వారా మనం ఒకరితో ఒకరు సమాధానాన్ని కలిగిన వారుగా ఉండడానికి అది మనకు ఎంతైనా సహాయం చేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎంతో సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు అంత వినయమైన మనసు యేసు ప్రభు వారు కలిగి ఉన్నప్పుడు సామాన్యులమైనటువంటి మనము మరింత వినయాన్ని కలిగిన వారుగా వినయ భయభక్తులు కలిగిన వారుగా ఆయన ఎదుట మనం జీవించాలి. ఒకరితో ఒకరు సమాధానాన్ని కలిగి ఉండడానికి ఒకవేళ మనదే కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇతరులది తప్పు అయి ఉండొచ్చు, కానీ మనం సమాధానంగా ఉండడానికి
మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి సంఘంలో. ఆ విధంగా చేయడం ద్వారా ఒకరితో ఒకరు సమాధానాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళడానికి అది ఎంతైనా సహాయపడుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా యేసు ప్రభువారిని స్వంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే, ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. ఇది రక్షణ దినం. యేసు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి ఆయన శిలువలో మరణించారు, పాతిపెట్టబడి తిరిగి లేచారు. మనం చేయాల్సిన కార్యం ఏమీ లేదు. యేసు ప్రభువారు చేయాల్సిన కార్యము ఆయన చేసి ముగించారు. కేవలము ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించిన ఈ కృపని మనము విశ్వసించటం ద్వారా, యేసు ప్రభువారి యందు విశ్వసించటం ద్వారా ఉచితముగా ఈ కృపను మనము అనుభవించే వాళ్ళుగా ఉంటాము. ఆ విధంగా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలని మీకు వినయంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.